దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దినాన్ని ప్రారంభించారు కదూ. ఎందుకంటే ప్రతి ఉదయము దేవునితో మనము ప్రారంభించడం మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభు పాదాల చెంత గడిపి మీ యొక్క పనులలోనికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని దేవుని దాసుడిగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం. హిజ్కియా రాజు ప్రజలతో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, తన మధ్య దగ్గరటువంటి జనముతో ప్రజలతో, రెండవది సైన్యాధిపతులతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చూసినట్లయితే, మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడువకుడి, అశ్షూరు రాజుకైనను అతనితోనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, విస్తారమైనటువంటి సైన్యము హిజ్కియా మీదకి యుద్ధానికి దిగివచ్చినప్పుడు ఆ సైన్యమును చూసి సైన్యాధిపతులు భయపడుతున్నప్పుడు హిజ్కియా వారిని బలపరుస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడవద్దు, విస్మయం అందవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు మీకు తోడై ఉన్నాడు. వాళ్ళకు కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఎటువంటి పరిస్థితులు గుండగా నీవు నేను వెళ్తున్నా భయపడకూడదు, విస్మయం అందకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా దేవుని మీద మనము ఆధారపడినప్పుడు అద్భుతమైన కార్యాలని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చూడగలుగుతాం. కనుక విశ్వాసంతో అడుగులు ముందుకేద్దాం. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాకపోకలని మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి, బలపరచండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి, మంచి ఆరోగ్యము దయచేయండి. దేవా, చదువుచున్న బిడ్డలకు మీ కాపుదలు ఇవ్వండి. వివాహాల కొరకు సిద్ధపరుచున్న బిడ్డలు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. దేవా, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాలను, మా ప్రాంతాల దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఈ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభువా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేసిన ప్రతి సత్కారములకు మీరు మనుషులకు అన్యాయస్తులు కాదు కనుక రావాల్సిన నూరంతల దీవెన వారికి సమృద్ధిగా అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.